సేవించు. నా శక్తిని నువ్వు అనుభూతి చెందుతావు. 100 మందిని జయించే శక్తి నీకొస్తుంది. తోక చుక్కకున్న వేగం చీకటి ప్రాణులకి నువ్వు నాయకుడివి అవుతావు. వాటి సహాయంతో నువ్వు వినగలవు, చూడగలవు. తీవ్రమైన గాయాలు కూడా మానిపోతాయి. దీనికి నేను చెల్లించాల్సిన మూల్యం? దీన్ని తాగేవంటే మానవుల రక్తం తాగాలన్న కాంక్ష నీలో పెరుగుతుంది. కానీ 3 రోజులు నువ్వు ఆ కోరికని జయిస్తే నువ్వు మునుపట్ల మామూలు మనిషివే అవుతావు. నా శక్తి నీతో ఉన్న 3 రోజులు నువ్వు నీ వాళ్ళని కాపాడొచ్చు. నేను రక్తాన్ని తాగితే దాని ఫలితం నువ్వు ఊహించనంత తీవ్రంగా ఉంటుంది. మొదటి విషయం, నాకు స్వేచ్ఛ వస్తుంది. దుష్ట శక్తులు నీకు గొప్ప వరం అవుతాయి. నాలాగే నువ్వు వాటికి ఆవాసం అవుతావు. ఈ ప్రపంచానికే ప్రమాదమై నువ్వు ప్రేమించే నీ దేశాన్ని, నీ ప్రజలని, నీకు ఎంతో ఇష్టమైన నీ భార్య బిడ్డలని అందరినీ నువ్వే అంతం చేయాల్సొస్తుంది. అలాంటి పరిస్థితి వస్తే నేను ప్రాణత్యాగం చేస్తాను. అలా జరగకూడదని నేను అనుకుంటున్నాను. ఒకవేళ నువ్వు నా రక్తం తాగితే నేను స్వేచ్ఛ పొంది నాకీ గతి పట్టించిన వాడిని అంతం చేస్తాను. అంతేకాదు, అమరత్వం పొందే వరం కోసం ఖచ్చితంగా ఏదో ఒక రోజు మహావీరుడైన నువ్వు నాకు సేవ చేస్తావు. ఇదేమీ ఆట కాదు. అంతం లేని జీవితం కూడా ఆటే కదా. ముఖ్యంగా ఈ విషయం అంతిమ పోరాటం. వెలుగు చీకట్ల మధ్య పోటీ, నమ్మకానికి నిరాశకి మధ్య ఊగిసలాట. ప్రపంచంలోని అన్ని విషయాలలో సమతుల్యం తప్పక ఉంటుంది. మీ ఆశని అడియాస చేయడానికి నేను కాచుకుని ఉంటాను. సేవించు. ఆట ఆరంభమైంది. ఇప్పుడేం చేయాలి? ఇప్పుడు నువ్వు చావాలి.